ఇజ్రాయెల్లో ప్రస్తుతము లాక్డౌన్ ఉందండి. నిన్న రాత్రి 1:30 వచ్చిన ఒక రిపోర్టు ప్రకారము మీకు ఏకంగా అంటే ఒక జాయింట్ ఆపరేషన్ హిజ్బుల్లా ఇరాన్ కలిసి 100 నుంచి 150 రాకెట్లు ఇజ్రాయెల్పై వీళ్ళు ప్రయోగించారు. కొంతమంది 150 రాకెట్లు అంటున్నారు, కొంతమంది 100 మిజైళ్ళు వాడారు అని చెప్తున్నారు. కానీ ఒక వార్త కూడా బయటికి రావడం లేదు. సో మన మీడియా వాళ్ళు రాస్తున్న దాని ప్రకారం మాట్లాడాలి. ఎందుకు అంటే ఇజ్రాయెల్లో ఎవరైనా పౌరుడు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే అతన్ని ఇమీడియట్గా జైలుకు పంపించేస్తున్నారు. ఇతను ఒక దేశద్రోహి అని ముద్ర, అంటే తరువాత అతని భవిష్యత్తు అంటూ అక్కడ ఉండదు. సో అలాంటి కఠిన నిర్ణయాలు ఇవాళ ఇజ్రాయెల్ ప్రభుత్వము తీసుకుంది. మీకు ఇది ఎంతలాగా అంటే ఇరాన్ వాళ్ళు అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితే లేదు, ఎందుకంటే మా సుప్రీం లీడర్ను మీరు లేపేశారు, మా పౌరులు 1300 మంది మరణించారండి. మీరు అంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి 10,000 సివిలియన్ సైట్స్ మీద మీరు దాడులు చేశారు. అంటే మా పెట్రోల్ డిపోలు, గ్యాస్ డిపోలు, అలాగే వాటర్ ప్లాంట్స్ వాటి మీద కూడా దాడులు జరిగాయి. కాబట్టి మా ప్రతీకారము చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చెప్తారంటే ఇప్పుడు ఇరాన్ అన్నారండి, ఇరాన్లో సైనికులు ఉంటారు కదా, వీళ్ళకి మీరు జీతాలు ఇవ్వాలి, ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, అప్పుడే కదా వాళ్ళు వెళ్ళి యుద్ధము చేస్తారు. సో అమెరికా వాళ్ళు ఏం ఆలోచించారు, ముందు ఇరాన్ యొక్క ఈ బ్యాంకింగ్ వ్యవస్థను కొట్టాం. అంటే చూడండి, ఆయిల్స్, గ్యాస్, తరువాత మీకు వాటర్, అతి ముఖ్యమైన విషయాలు ఇరాన్ వాళ్ళకి, తరువాత బ్యాంకింగ్ వ్యవస్థ, అంటే ఒక సిస్టమేటిక్గా ఇరాన్ని వీళ్ళు ధ్వంసము చేస్తున్నారు. సో ఇరాన్ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఇవాళ కుప్ప కూలిపోయింది. దాంతో మీకు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక కొత్త లిస్టు రాత్రికి రాత్రి రిలీజ్ చేశారండి. అందులో వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే మా కొత్త టార్గెట్స్, ఇరాన్స్ న్యూ టార్గెట్స్ అని మీరు గూగుల్ సెర్చ్ కొట్టచ్చు. అందులో అమెరికాకు సంబంధించిన సంస్థలు, బ్యాంకులు వీళ్ళు ఇజ్రాయెల్తో కనెక్ట్ అయి ఉంటే, ఇజ్రాయెల్ లింక్స్ ఉంటే వేటిని కూడా మేము విడిచిపెట్టాము. ఇప్పుడు మీరు ఒక IBM అన్నారు అనుకోండి, 170 దేశాలలో వీళ్ళ కార్యాలయాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మిడిల్ ఈస్ట్ అన్నారు అనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే సౌదీ అరేబియా రియాద్లో వీళ్ళకి చాలా పెద్ద షోరూమ్ ఉంది. వీళ్ళందరూ ఎవరు, అమెరికా దేశానికి సంబంధించిన కంపెనీలు. ఇక మైక్రోసాఫ్ట్ అన్నారు అనుకోండి, దుబాయ్లో ఉండే ఇంటర్నెట్ సిటీ అంటారు, అక్కడ వీళ్లకు పెద్ద పెద్ద కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని అంతా కూడా మేము టార్గెట్ చేయబోతున్నాము. అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్, IBM, ఆరెకల్ ఇలాంటి సంస్థలు, అమెజాన్ కూడా కలుపుకోవాలి. వీళ్ళు ఎక్కడెక్కడ మిడిల్ ఈస్టులో తమ కంపెనీస్ని రన్ చేస్తున్నారు, అలాగే అమెరికాకు సంబంధించిన ప్రముఖ బ్యాంకులు, వీటినంతా మేము ఆల్రెడీ టార్గెట్ చేసేసాము, త్వరలోనే మేము మా దాడులు మొదలు పెడతాము, దానికి రెడీ అవుతున్నాము. అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏం మాట్లాడారంటే బిగినింగ్లో ఒక 50 మిజైళ్ళు వాడారండి. ప్రస్తుతము వాళ్ళు 10 రాకెట్లు మాత్రమే, అటు ఇటు లెక్క కట్టాం మేము, 10 రాకెట్లు మాత్రమే వాడుతున్నాం. అంటే అర్థం ఏమిటి, వాళ్ళ రాకెట్ లాంచర్స్ను మేము పూర్తిగా డిస్ట్రాయ్ చేసేసాము, ఇక మీదట ఇరాన్ మాపై రాకెట్లో మిజైల్లో వాడలేరు. ఎటువంటి అంచనా లేదు, ఎటువంటి అనాలిసిస్ లేదు, డేటాను తీసుకోవడం లేదు, మీడియా కనిపించింది, అడిగారు, అబద్ధాలు చెప్పేశారు. ఇలా ట్రంప్ గారు మాట్లాడడంతో ఇవాళ ఏం జరిగింది, ఒకే రాత్రి గంటలో 150 అంటున్నారు కొన్ని పత్రికలు, 150 సరే 100 అనుకోండి, 100 మిజైళ్ళు ఇజ్రాయెల్పై హిజ్బుల్లా వాళ్ళండి, ఇరాన్ కూడా కాదు, ఇరాన్ యొక్క ప్రాక్సీ హిజ్బుల్లా 100 రాకెట్లు ఇజ్రాయెల్పై. అంటే ఏంటి, రాకెట్ల వర్షాన్ని కురిపించారు. ఫిబ్రవరి 28 యుద్ధము స్టార్ట్ అయింది, 12 రోజులు మీరు లెక్క కడితే ఇంత పెద్ద దాడులు ఏంటి, హైఫా నగరము, తెల్ అవీవ్ ముఖ్యమైన పట్టణాలు, వీటి మీద ఇలాంటి బాంబుల వర్షాలు ఇరాన్ వాళ్ళు, హిజ్బుల్లా వాళ్ళు కురిపించారు. అంటే ట్రంప్ ఏం మాట్లాడతాడండి,
అంటే ఇతను సింపుల్గా చెప్తున్నాడు, నేను యుద్ధాన్ని మొదలు పెట్టలేదండి, ఈ యుద్ధము నాకు వద్దు. కానీ మా వార్ డిపార్ట్మెంట్ ఉంటుంది చూసారా, వాళ్ళు చెప్పారు, ట్రంప్ గారు ఇలాగ మన యుద్ధం చెయ్యాలండి, మా డ్రైవర్, మా వంటావిడ, వీళ్ళందరూ వచ్చి చెప్పారు నాకు, ఇరాన్ మీద మీరు యుద్ధము చెయ్యాలి, లేకపోతే వాళ్ళు మా ఇంటి మీద అణుబాంబు వెయ్యొచ్చు, దయచేసి దాడులు, వాళ్ళు అనడముతో ఇక మార్గమే లేక ఈ యుద్ధము నేను మొదలుపెట్టాను. అరే మరి మొన్న అలా అన్నావు కదా, అవర్ బ్యూటిఫుల్ బర్డ్స్ విల్ హిట్ ఈరాన్ సైమల్టేనియస్లీ, ఇవన్నీ మాట్లాడావు కదా అంటే, అదంతా ఆ రోజు మాట్లాడానండి, ఇవాళ మా వాళ్ళు చెప్పారని ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయ్యింది, నేను ఏ పాపము ఎరుగను. సింపుల్ అండి, ఏమైనా మాట్లాడతాడు. సో ఇలాంటి ఒక మూర్ఖుడి చేతిలో అమెరికాను పెట్టిన ఆ ప్రజలను ఏమనాలి, పెట్టేశారు. ఇవాళ ఇజ్రాయెల్ బలైపోతుందండి, ప్రజలు బయటికి రావడానికి లేదు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, మీకు ఉద్యోగాలు, ఆహారము, నీరు ఏమీ లేకుండా గదుల్లో బంధించబడిపోయి ఇజ్రాయెల్ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. కానీ ఇరాన్ మాత్రం మమ్మల్ని చాలా పెద్ద లెవెల్లో డ్యామేజ్ చేశారు. సో దీనికి ప్రతీకారము మాత్రము అమెరికా అనుభవించాల్సిందే. ట్రంప్ని కూడా మేము టార్గెట్ చేస్తాం, మా కొత్త సుప్రీం లీడర్ని అన్నారు కదా, అతన్ని లేపేస్తామన్నారు కదా, మేము ట్రంప్నే లేపేసే ప్రయత్నాలు. అంటే అర్థం ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు తమ వద్ద ఉండే నెక్స్ట్ జనరేషన్ హైపర్సానిక్ మిజైల్స్ను వీళ్ళు తీయబోతున్నారు. సో బలయ్యేదంతా ఏమిటి, ఇజ్రాయెల్, అమెరికా కాదండి, మిడిల్ ఈస్టులో ఉండే గల్ఫ్ దేశాలు. సో ఇవాళ పెద్ద లెవెల్లో మీటింగ్స్ పెట్టుకున్నారు. ఏమిటి ఇది, మనం ఏం చెయ్యాలి, ఇరాన్ మీద యుద్ధము చెయ్యాలా? 10,000 సివిలియన్ సైట్స్ మీద అమెరికా వాళ్ళు దాడులు చేసి వాళ్ళు సైలెంట్గా ఉండాలంటే ఎలా ఉంటారు? ఉండరు కదండి. కానీ వాళ్ళ కంపెనీలంతా మన దేశాలలో ఉండడం, వాళ్ళ ఎయిర్ బేసులు, బ్యాంకులు, కంపెనీస్ అంతా మన దేశాల్లో ఉండడంతో ఇరాన్ వాళ్ళు మనల్ని కదా టార్గెట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ దారుణము. ఇప్పుడు వీళ్ళని ఆపాలా? అమెరికా వాడేమో ఎటువంటి రక్షణ ఇవ్వడం లేదు కదా, ఇప్పుడు పరిస్థితి ఏమిటి? అలాంటి ఒక సిట్యువేషన్లో వీళ్ళు ఉన్నారండి. మీరు గమనించారో లేదో, అరబ్ దేశాల నుంచి కూడా ఎటువంటి ఫోటోలు, వీడియోలు విడుదల అవ్వడం లేదు. కారణాలు ఏమిటి? ఇన్వెస్టర్స్, మీకు 1000 కోట్లు పెట్టేవాళ్ళు ఆగిపోయారు, టోటల్గా ఆగిపోయారు. ఒక దేశములో యుద్ధము అన్నప్పుడు ఎవరు ఆ దేశములో పెట్టుబడులు పెట్టరు. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి అంతే, మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జీరో అండి. కానీ అమెరికా ఉంది కదా, ఏదో ఒక రకంగా అమెరికా వాళ్ళని ఆదుకుంటుంది. అంటే వీళ్ళందరూ కూడా కలిసిమెలిసే ఏ పనైనా చేస్తారు. అలాంటప్పుడు మీరు ఇండివిజువల్ కంపెనీస్ చూడండి. మైక్రోసాఫ్ట్, ఇప్పుడు మీరు సత్యా నాదెల్లా గారిని అడగండి, అయ్యా ఏంటంటే ఏం చేయాలండి, ఇదంతా ఈ ట్రంప్ గాడు చేస్తున్న పని అంటాడు కదా. ఇరాన్ వాళ్ళు ఏమైనా యుద్ధము కోరుకున్నారా? నువ్వు కావాలనేసే వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళను రెచ్చగొట్టి, చూసారా ఎంత దారుణాలు ఇరాన్ చేస్తున్నారు అంటే ఇవాళ ప్రపంచం మొత్తం కూడా అమెరికా కుట్రను అర్థం చేసేసుకున్నారు. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ని టార్గెట్ చేశారనుకోండి, ఏమవుతుందండి, మొత్తం మిడిల్ ఈస్ట్లో మీకు సౌదీ అరేబియా అనండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఇక్కడంతా కూడా వీళ్ళ కంపెనీస్ ఉన్నాయి. మొత్తం షట్ డౌన్ చేసుకొని అమెరికా వెళ్ళిపోవడమే. ఇలా ఎన్నెన్ని కంపెనీలు, ఇప్పుడు ఆరకెల్ అంటాం, వాళ్ళవి కూడా మీకు ఉన్నాయి కదా. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ అంటే దుబాయ్లో ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ కంపెనీస్ని మూసేసి అమెరికా వెళ్ళిపోవాలంటే ఎన్ని 1000 కోట్లు నష్టం. సో ఇది ఆలోచించడం లేదు. ఇరాన్ ఆయిల్స్ నాకు కావాలి, మరి నీ సొంత కంపెనీలు పోతున్నాయి కదా, వాళ్ళు అక్కడ 1000 కోట్లు నష్టపోతున్నారు కదా, ఈ ఆలోచన లేదు. నేను బాగున్నాను, నా ఫ్యామిలీ సేఫ్గా ఉంది, వెనుజులా ఆయిల్, ఇరాన్ ఆయిల్ నాకు వస్తే టన్స్ ఆఫ్ మనీ మాకు వస్తాయి. ఎవరు ఇదంతా ఈ పొలిటీషియన్స్ మాట్లాడడం అండి. కానీ ఒక కామన్ మ్యాన్, ప్రాపర్గా కంపెనీస్ రన్ చేసుకునేవాళ్ళు, ఒక బ్యాంకింగ్ వ్యవస్థ, వీళ్ళందరూ ఏమైపోతారు? ఆలోచనే లేదు. యుద్ధాలు అన్నప్పుడు ఈ మహానాయకులు వీళ్ళ ఈగో కోసరము, వీళ్ళ వ్యాపారము కోసరము చేస్తున్న ఇలాంటి వార్స్, దానివల్ల కామన్ మ్యాన్ ఎంత ఇబ్బంది పడతాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.